నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా అఖిల శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. అఖిలకు చెందిన ఇర్రి సతీష్ శ్రీవాణి దంపతులచే శ్రీ స్వామివారి కళ్యాణోత్సవ పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి 7:02 శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. బేడజంగం పిల్లలు చదువుకునేందుకు మెరుగైన అవకాశం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలెక్టరేట్లో కలిసిన వీరవాస మండలం పెరికిపాలెం గ్రామానికి చెందిన బేడజంగం కుటుంబాల్లోని పిల్లలతో జిల్లా కలెక్టర్ ఉత్సాహంగా మాట మంతి కలిపి చదువుకోవడానికి ప్రోత్సహించారు. బేడజంగం కుటుంబాలు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ఆ కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు జిల్లా కలెక్టరేట్ను కలిసి విన్నవించారు. కుల ధృవీకరణ పత్రం లేని కారణంగా చదువుకోవడానికి పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా చెడు అలవాట్లకు లోనవుతున్నారని ఆ కులంలోని విద్యార్థికుడు కుమారి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ బేడజంగం కులస్తులకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని, మీ విజ్ఞప్తిని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని అన్నారు. ఈలోపుగా పిల్లలందరూ బడికి పంపాలని, అర్హతను బట్టి కొంతమందిని వసతి గృహాల్లో, 6 సంవత్సరాల వయసులోపు కలిగిన పిల్లలను బాలసదనంలో చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. ఒకే చోట ఉండొచ్చు. అమ్మ మీరు అది తీసుకోండి. పిల్లల్లో ఉంది ఎలా పెంచుతున్నారు ఏంటి అనేదంటే మీరు కూడా అప్పుడప్పుడు ఎక్కువ తరచు చూడొచ్చు. ఎవరో ఒకటి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా చదువు చెప్తాము, మంచిగా చెప్తారు, మంచి జీవితంలో పైకి వస్తుంది పాప. ఓపెన్ చేస్తాం అందరికీ ఖర్చు ఇవ్వట్లేదు. ఓపెన్ చేస్తే అందరికీ పెడతాం. మీరు 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 అయిపోయింది ఏజ్ క్లాస్ స్కూల్లో ఏజ్ బయటకు వచ్చారు. మీరందరూ కూడా నానా మీరు పడు కదా వెళ్తావా బడికి? ఎలా మీరందరూ బడికి వెళ్ళాలి. అమ్మ మీరంతా కూడా బడి దాని గురించి మాట్లాడుతూ సింగిల్ కింద ట్రావెల్ చేయడం వాళ్ళు అంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి తీసుకుంటాం. సరే అమ్మ మేము ఫాలో అప్ చేసేది అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడమే కాదు, మిగతా ఓవరాల్గా డెవలప్ చేయడానికి అంతా కూడా మేము మీది పెరిగిపాలెం అంతా కూడా టేకప్ చేస్తాం. మీరు పిల్లలు మాత్రం ఖచ్చితంగా బడికి పంపించాలి. పెన్షన్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక అవన్నీ కూడా యాడ్ చేపిద్దాం మీ పేర్లు అవన్నీ కూడా. ఇప్పుడైతే కొత్తగా తీసుకోవడం లేదు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధికి సమగ్ర నియోజకవర్గ దార్శనిక ప్రణాళిక రూపొందించి అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ దార్శనిక ప్రణాళిక రూపకల్పనకు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నియోజకవర్గం వారీగా దార్శనిక ప్రణాళిక రూపకల్పనలో నియోజకవర్గ జనాభా, భౌగోళిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల యొక్క సమగ్ర అవగాహనతో ప్రణాళికను రూపొందించాలని అన్నారు. ప్రధాన సహజ వనరులు అయినది నది, పర్యాటక ప్రదేశాలు, వ్యవసాయ మండలాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రముఖ ప్రదేశాలు మొదలైనవి పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. నియోజకవర్గ ప్రొఫైల్ను ప్రస్తావిస్తూ నియోజకవర్గం యొక్క స్థానం, ప్రాంతం, భూభాగం, సహజ వనరులపై వివరాలు వంటి సంక్షిప్త సమాచారాన్ని చేర్చాలని తెలిపారు. ఐడియాలజీ తయారు చేసుకోవడం అయింది. ముఖ్యంగా జీరో పవర్టీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పరిశుభ్రంగా విజన్ 2047 ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ సెన్సివ్ ప్లాన్స్ అన్నిటికీ కూడా ఈ 10 సూత్రాలు పునాదిగా ఉంటాయి. పరిశుభ్రాలు అంటే జీరో పవర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్,
ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, farmer introducing agriculture technology into the farming, global waste logistics, cost optimization, energy and fuel, production, Swachhanda, and in all walks of life. ఈ యొక్క పరిశుభ్రాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా హోలిస్టిక్గా డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. దీని మీద మనం ప్రతి కాన్స్టెన్సీకి కూడా మనం ఒక కాన్స్టెన్సీ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసుకున్నాము. వాళ్ళు కాన్స్టెన్సీ ఆఫీసర్స్ along with the district heads has to formulate this prepare the plans for the constituency development. Again, you will be getting instructions from your respective head of the departments also on how to prepare this constituency plan. Apart from that, from our side, we will prepare our plans, keeping each and every aspect, each and every village development and every section of the society shall be included in this development. Involving each and every section of the society, at the same time let us make it innovative. Let us not go make the plan a stereotype routine thing. Let us try to add as much as possible any innovative, any మహిళలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఉన్నతంగా బలపడవచ్చునని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 28 వరకు ఆర్బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవ ప్రచారానికి సంబంధించిన గోడ పత్రాలను కలెక్టరేట్ వశిష్ట సమావేశం మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే దేశ దినాభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు వారు సంపాదించిన సమకూర్చిన ప్రతి ఒక్క రూపాయి ప్రణాళికాబద్ధంగా అవసరమైన మేరకు మాత్రమే ఖర్చు చేసి పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వృధా ఖర్చులు, ఆడంబరాలకు పోవడం వంటివి అదుపులో ఉంచుకోవాలని అన్నారు. వీటి కారణంగా అప్పుల పాలవడం, సాయం చేసే వాళ్ళు ముందు సంఘంలో గుర్తింపుకు, డబ్బుకు కూడా కారణంగా ఉంటుందని అన్నారు. గోడపత్రాల ఆవిష్కరణలో డిఆర్ఓ మొగులి వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, పీడీడీఆర్ఏ ఎంఎంఎస్ వేణుగోపాల్, గ్రామ వార్డు సచివాలయాధికారి వై దోసిరెడ్డి, డ్రామా పీడీ కేసీ చప్పారావు, జిల్లా టూరిజం శాఖ అధికారి కె వెంకటప్పారావు, సిపిఓ కంటుపూడి శ్రీనివాసరావు, డిఈఓ ఈ నారాయణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. పాలమూరు గ్రామ అభివృద్ధికి మంత్రి రామానాయుడు ఎంతో కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు. చిన్నపాటి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసి తమ చీకటి అవస్థలను మంత్రి రామానాయుడు తీర్చారని కొనియాడారు. రోడ్లు, త్రాగునీరు వంటి అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. రామానాయుడు తమ ఎమ్మెల్యే అవ్వడం గ్రామస్తుల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పాలకొల్లు మండలం పాలమూరు ఒక చిన్న విలేజ్లో మాకు వీధి లైట్లు మాకు ఎర్రగా బల్బులు వెలుగుతూ ఉండి అసలు చీకట్లో మాకు కనిపిస్తూ ఉండేది కాదు. ఇంత బాధపడుతుంటే మేము ఎన్నోసార్లు అధికారుల దగ్గర చుట్టూ తిరిగాము, కానీ ఏ రోజు మా గోడ ఎవరు పట్టించుకోలేదు. కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు ఒక్కసారి మా ఊరు విజిట్ చేసి నైట్ టైం తిరిగారు. అది ఏంటి లైట్లు ఏంటి అన్నారు. వెంటనే ఆయన స్పందించి మాకు 63 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీనికోసం మేము మా గ్రామ ప్రజలు పూర్తిగా ఆయనకి మేము మద్దతు ఇవ్వడం కాదు మేము మా గ్రామంలో మేము ఎప్పుడు ఆయన్ని విద్యుత్ విషయంలో మేము ఎప్పుడు పైన పెట్టుకుంటాం. ఈరోజు మేము నిలబడ్డామంటే ఇక్కడ ఈ రోడ్లు అనక ఈ డెవలప్మెంట్ అంతా మొత్తం మాకు మా యొక్క స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు వల్ల అయింది. ఇలాంటి ఎమ్మెల్యేని మేము మర్చిపోలేము. మా ఊరు ఎన్నిసార్లు వచ్చారో మేము ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు వచ్చారో మేము చెప్పగలం, కానీ ఈసారి ఈ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చారో మేము అన్కౌంటబుల్ ఇంకా అయింది. అలాంటి ఎమ్మెల్యే మాకు దొరికితే మా అదృష్టం. అలాగే ఇక్కడ మా యొక్క రాష్ట్రం అంతా సస్యశ్యామలో ఉండటానికి ఇలాంటి నాయకులు కావాలని, అలాగే అధికారులు అందరూ కూడా ఈయన అండర్లో పనిచేసి మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని మేము మా గ్రామం తరఫున కోరుతున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ నుండి ఏలూరు, కాకినాడ జెడ్పీ సీఈఓలతో పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పీఎం ఆదర్శ యోజన కింద షెడ్యూల్ కులాల నివాసిత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై సంస్థ ఆధ్వర్యంలో ప్రతిపాదిత పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన నిధులను విడుదల చేయడం జరిగిందని అన్నారు. సుమారు 5 కోట్ల నిధులు 100 పనులు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓలు సుబ్బారావు,
లక్ష్మణ్ కుమార్, డిడి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎంఎస్ శోభారాణి, ఆర్డబ్ల్యూఎస్ఈ బివి గిరి తదితరులు పాల్గొన్నారు. దేవరిపల్లి మండలం యాదవోల్లో పిచ్చికుక్క శైలి విహారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో కలిగి తిరుగుతూ పిచ్చికుక్క కనిపించిన వారిని కలుస్తోంది. 60 సంవత్సరాల వృద్ధి నుండి 3 సంవత్సరాల బాలిక కండపీకి వేసింది. ఉదయం నుంచి ఇప్పటికే 5గురిని గాయపరిచినట్లుగా సమాచారం. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, కొంతకాలం నుంచి ఇంటి వద్ద నుండి బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని ప్రజలు తెలిపారు. నిరుపేదలు చిన్నపిల్లల ఇంటి దగ్గర ఉంచి పనికి వెళ్లాలంటే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 3 సంవత్సరాల పసిపాపను కాలు పట్టుకుని పిచ్చి కుక్క పీకి వేసినట్లుగా తెలిపారు. కుక్క బాధ నుంచి కాపాడమని స్థానికులు కోరుతున్నారు. మండలం తూర్పుగోదావరి జిల్లా అయితే కుక్కలు పిల్లలను కరిచేస్తున్నాయండి. ఇదిగోండి మా పాపను కరిచేసినాయి, ఇంకా 4గురిని కరిచేసిందండి. ఎవరో పట్టించుకోవట్లేదు మమ్మల్ని. చిన్నపిల్లలు కూడా 4 అయితే ఈ రోజే కరిచేసింది. నన్ను కరిచిన కుక్క కరిచేసిందండి. పీకేసిందండి. కుక్క పీకేసి చాలా పట్టేసి పీకేసిందండి. చాలా ఇబ్బంది పెట్టేసిందండి. చాలా పడిపోయి కింద పడిపోయానండి. బ్లడ్ అంతా కారిపోయిందండి. ఇప్పటికి ఎంతమంది కలిసిందండి? ఇప్పటికి ఇంచుమించుగా 10 మందిని కరిచిందండి. 10 మంది కరిచింది. వాళ్ళు ఇదే హాస్పిటల్కి వచ్చారండి, వైద్యం చేయించుకుంటున్నారు. నల్లజర్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను మైనింగ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. 8 లారీలపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వాహనాలను నల్లజర్ల పోలీసులు మైనింగ్ శాఖ వారు అప్పగించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 20న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కేఎస్ లక్ష్మణరావు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి దిడ్ల వీర్రాఘవులు పోటీ చేస్తున్నాం. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమవారం ఏలూరు అన్య భవనంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి విజయం వర్తమాన పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టభద్రులు, రైతులు, కార్మికులు, వివిధ వృత్తిదారుల సమస్యలపై పోరాడే ప్రజా సంఘాలకు చాలా అవసరమని అన్నారు. రైతులకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, పంటలకు మద్దతు ధరలు, పాల రైతుల సమస్యలు, పసుపు, జీడి, కొబ్బరి, ఆయిల్ ఫామ్, పొగాకు తదితర పంటల రైతుల సమస్యలు, భూసేకరణ వంటి రైతుల సమస్యలు ఏవి ముందుకు వచ్చినా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, రైతులు, ప్రజా సంఘాల పోరాటాలకు మద్దతుగా శాసన మండలిలో సమస్యలు లేవనెత్తే మన గొంతుకకు వినిపించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ నెల 26న జరిగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం ఏలూరు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన శైవక్షణ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఏలూరు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎన్విఆర్ వరప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు. ఏలూరు డిపో నుండి బలివే క్షేత్రానికి ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం నుండి 26వ తేదీ ఉదయం 3 గంటల నుండి 27వ తేదీ వరకు దాదాపు 40 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ద్వారకా తిరుమల పాదయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నిమిత్తం ద్వారకా తిరుమల నుండి ఏలూరుకు దాదాపు 25 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వీరంపాలెంలోని స్ఫటిక శివలింగ దర్శనానికి ఏలూరు నుండి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. నూజివీడు డిపో నుండి బలివే క్షేత్రానికి 15 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లుగా ఈ బస్సులు కూడా 25వ తేదీ మధ్యాహ్నం నుండి 27వ తేదీ వరకు నడపబడతాయని, భక్తులందరూ కేవలం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పరమేశ్వరుని ఆశీస్సులు పొందాలని, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ఆపదలకు గురి కావద్దని, ప్రయాణికుల సంఖ్యను బట్టి ఇంకా బస్సులు పెంచుతామని ఆయన తెలిపారు. ఈనాటి బంగారు మాట. జీవితం సాఫీగా సాగిపోవాలని ప్రార్థించకు, దేన్నైనా తట్టుకొని నిలబడగలిగే శక్తి కోసం ప్రార్థించు. బ్రూస్లీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.